హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు నేను కొత్తిమీర దోశ వేస్తున్నా ఫ్రెండ్స్. ఇది చాలా స్పెషల్. రోజు టిఫిన్లో స్పెషల్ తినాలని చెప్పాను కదా, అందు గురించి. ఇది మినపప్పు, పెసరపప్పు, అరకిలో కొర్రలు, కొద్దిగా ముడి బియ్యం. ఇలా దోశ కానీ తింటే ఫ్రెండ్స్ కళ్ళకు మంచిది ఇది. ఎందుకంటే కొత్తిమీర వేస్తున్నాను కనుక. పన్నీరు రోజు ఒకటి స్పెషల్ టిఫిన్ కానీ భోజనం కానీ పొద్దున్నే ఒక వీడియో పెడతా ఫ్రెండ్స్. చూడండి, చూసి ఫాలో అవ్వండి, ట్రై చేయండి. ఏదైనా ఫ్రెండ్స్ మనము హెల్త్ గురించి ఆలోచించే చేయాలి. ఎందుకంటే కోటి విద్యలు కూటి కొరకు అన్నారు కదా. ఇది ఆవు నెయ్యి. తినేది మనం బాగా తిన్నాం అనుకోండి ఫ్రెండ్స్, మంచిది, ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇది కొంతమందికి తెలియదు. దోశ అయ్యింది సగం. అయ్యాక ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టాను. ఇట్లా చేసి పలసగా ఇదంతా అయ్యేటట్టు చేసేసేయాలి. ఒక పక్కనే కాలుతుంది ఇది. కొత్తిమీరలో కొద్దిగా పేరుకి పసుపు వేసేసి నేను చేశాను. ఇప్పుడు దీనిపైన పన్నీర్ వేయాలి. ఈ దోశ మంచిగా కాలుతుంది. కాలినాక పైనుంచి కొద్దిగా కారం పొడి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆరోగ్యం కూడాను. కొంచెంసేపు సిమ్లో ఉంచితే ఇంకా చాలా బాగా వస్తుంది.